వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవండి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు, మీపై ఉన్న కేసులన్నీ ఎత్తివేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి హామీ ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న కేంద్ర రాష్ట్ర సభ్యులు లొంగిపోతే వారి రక్షణ బాధ్యత తమదేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. శాంతితోనే సమస్యలకు పరిష్కారం, కేంద్ర కమిటీ ప్రతిపాదనలపై అమిత్ షాతో చర్చిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలకు హామీ ఇచ్చారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మహిళా రక్షణ సామాజిక బాధ్యత. కేవలం మహిళా దినోత్సవం జరుపుకుంటే సరిపోదు, వారికి తగిన గౌరవం రక్షణ కల్పించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఆన్లైన్ వేధింపులపై అప్రమత్తత అవసరం. ప్రతి యువకుడు మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డల పేరు మీదే సంక్షేమ పథకాలు, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండేలా చర్యలు తీసుకుంటామంటూ స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ ప్రతినిధుల బృందంతో తమ రాష్ట్రానికి రావాలని అమెరికా డెలవేర్ లోని రాష్ట్ర గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. సీఎం గారిని కలిసి ఆ రాష్ట్ర గవర్నర్ మ్యాట్ మేయర్ గౌరవపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను గవర్నర్ కు వివరించారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, ఇక్కడ పెట్టుబడికున్న అవకాశాలను వారికి వివరించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. క్లీన్ సిటీగా క్యూర్. ప్రతిరోజు చెత్త సేకరణ జరగాల్సిందే, ఈవీ వాహనాలను తప్పనిసరిగా ప్రోత్సహించాల్సిందేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమలు తదితర సమస్యలు లేకుండా ఉండాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది కేవలం ఒక నినాదం కాదని, అది తెలంగాణలో పాలనను ప్రజల గడప వద్దకు చేర్చే ఒక గొప్ప సంకల్పం అంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మహిళా లోకానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. వృత్తి పట్ల నిబద్ధత, నైతిక విలువలు, కరుణ, బాధ్యతతో మంచి వైద్యునిగా గుర్తింపు పొందవచ్చని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. వేగంగా మారుతున్న శాస్త్ర సాంకేతిక రంగాన్ని, అధునాతన చికిత్సా పద్ధతులను అందిపుచ్చుకొని ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు అభిప్రాయపడ్డారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా ఎదుగుతుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. హైదరాబాద్ లో నేడు 400 జీసీసీలు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయంటూ పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఏటా $40 బిలియన్ చేరాయంటూ స్పష్టం చేశారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మహిళలు ఎదిగితేనే దేశాభివృద్ధి సాధ్యమంటూ మంత్రి సీతక్క గారు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ మహిళా లోకానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా కుటుంబాలు ఎదుగుతాయి, తద్వారా సమాజాభివృద్ధి సాధ్యమవుతుందంటూ మంత్రి సీతక్క గారు స్పష్టం చేశారు.